తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి మొత్తం 9,97,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4,88,126 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో అమ్మాయిలు 5 లక్షల మంది ఉండగా బాలురు 4,94,000 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 404 ప్రభుత్వ కాలేజీల్లో, 221 ఎయిడెడ్ కాలేజీల్లో, 863 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సో ఇవాటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి రాముడు మనకు లైవ్లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ సంధ్య, హైదరాబాద్ నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లో రాష్ట్రమంతా కూడా 1,400 పైచిల్కు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే డోర్ను కూడా లాక్ చేశారు. మరొక 5 నిమిషాల వరకు అవకాశం ఉంటుంది. ఎవరైనా లేటుగా వస్తే ఒక 5 నిమిషాల వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశారు అధికారులు. ఎవరు పరీక్షను నష్టపోవద్దనేటువంటి ఉద్దేశంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం చేసినట్టుగా చెప్పారు. పోయిన సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ అరగంట ముందే పరీక్షా కేంద్రానికి రావడం ద్వారా ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయొచ్చు. అది సిబ్బంది విద్యార్థులు అనేది సిబ్బంది ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. మనం చూస్తున్నాం, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తే మహబూబియా కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్కి సంబంధించింది. ఇందులో దాదాపు 400 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రతి సెంటర్ కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అధికారులు లోపలికి పంపారు. పరీక్షా సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. ఉదయం ఇప్పుడు 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. అయితే ప్రధానంగా చూస్తే మొత్తం ఈ 1,495 సెంటర్లకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 28,000 మంది ఇన్సులేటర్లు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఒక 75 టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 200 టీమ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. ఎలాంటి మనం చూస్తే గతంలో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్లో కొన్ని మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. దానిలో దాదాపు 80 మంది వరకు లెక్చరర్లను, అదేవిధంగా 5 కాలేజీలను ఆ పరీక్షల సందర్భంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే ప్రధానంగా అత్యధికంగా ఎక్కువగా పరీక్ష రాసే అన్నీ కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. ఇందులో ఈ 3 జిల్లాల పరిధిలోనే విద్యార్థులు దాదాపు 4,77,000 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. మిగతా అంతా కూడా మరొక 5 లక్షలకు పైగా ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది ఉంటే సగం వరకు విద్యార్థులు కేవలం హైదరాబాదు, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నారు. మొత్తం ఈ 1,495 కేంద్రాలకు సంబంధించి వెబ్కాస్టింగ్ చేస్తారు. ప్రతి హాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఎంట్రెన్స్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు. కాలేజీకి వస్తున్నటువంటి వాళ్ళ అన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ ఇటు వీటన్ని ప్రాంతాల్లో ప్రతిదాన్ని మనం చూడొచ్చు. ఒక స్టూడెంట్ లేటుగా వచ్చినటువంటి దాన్ని పంపిస్తున్నారు. ఇంకా టైం కాలేదు కాబట్టి వాళ్ళను లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారా మనం చూస్తున్నటువంటి ఆ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలు ప్రతి ప్రాంతంలో ఇట్లా కాలేజీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి లోపల క్లాస్ రూమ్లో ఏ విధంగా పరీక్ష జరుగుతుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తుంటారు. జిహెచ్ఎం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్లో ప్రత్యేకంగా ఒక 100 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి కాలేజీలో ఏ విధంగా పరీక్ష సరళి ఉంది, ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయా అనేటువంటి ప్రతి అంశాన్ని, పేపర్ ఎప్పుడు ఇచ్చారు, అదేవిధంగా ఎప్పుడు బయటికి వెళ్ళారు అనేటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అవసరమైనటువంటి
చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి పరీక్షల తీరును సెంట్రల్ ఆఫీస్ నుంచి, కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి స్క్వాడ్స్ను పంపించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పుడైతే మాత్రం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష సెకండ్ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్ పార్ట్ దానిని బిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పేపర్ను ఉదయమే పోలీస్ స్టేషన్ల నుంచి, సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి సెంటర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆ పేపర్కు లీకేజ్కి ఆస్కారం లేని పద్ధతిలో ఆ పేపర్ను తీయడం, ఏ క్లాస్ రూమ్లో ఎంతమందికి స్టూడెంట్స్ను కేటాయించారు, అక్కడ ఏ విధంగా పంపిణీ చేయాలి, ప్రతి అంశాన్ని కూడా మొత్తం కెమెరా నీడలో చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు పర్యవేక్షించే విధంగా ఏదైనా తేడా ఉంటే ఇమ్మీడియట్లీగా అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులకు కానీ, లేదంటే స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్కు వివరాలు తెలియజేయడం ద్వారా కానీ వారి ద్వారా అక్కడ పరీక్ష సమగ్రంగా అదేవిధంగా సక్రమంగా జరిగే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే ఇంటర్ బోర్డు అధికారులు తీసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ప్రశాంతంగా ఈ పరీక్ష అయితే ప్రారంభమైంది. సంధ్య. రైట్ రాముడు.